నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, భోగి రోజు భోగి పళ్ళు పోయటం, సంక్రాంతి రోజు మనం ఇంట్లో దేవుడికి ఆరాధన చేసుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటాం. కనుమ అనగానే అందరు లైట్ తీసుకుంటారు. అసలు ఈ రోజు ఏం చేయాలి ఏంటని చాలా మంది తెలియదు గురుగారు. అసలు కనుమ రోజు పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని ఉంటుంది. అయితే కనుమ రోజున ఏమి చేస్తారు? కొంతమంది కనుమ ముక్కనుమ రెండు చేస్తారు వివిధ ప్రాంతాల్లో. కొంతమంది కనుమ మాత్రమే జరిపించుకుంటారు, కొంతమంది ముక్కనుమ కూడా చేస్తుంటారు. దానికి కారణం ఏంటంటే కనుమ రోజు కొంతమంది ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల వాళ్ళు భగవంతుడి యొక్క ఆరాధన, పశుపక్షాదులు, ఆవులు, ఎద్దులు వీటిలన్నిటిని కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉంటారు. అంటే ముక్కోటి దేవతలందరూ కూడా ఆవులో ఉంటారని మరి ఆవుని భక్తి శ్రద్ధలతో పూజ చేయటం, గోమాతని యొక్క గోమాతకి ఏది కావాలో అది పెట్టడం, పూజించటం, కాళ్ళు కడగటం, పూలదండ వేయటం, ఇలాంటివన్నీ కూడా అంటే రైతులకి సంవత్సరం పాటు కూడా కష్టపడి రైతులకి మనకి శ్రమ చేసిన ఏదైతే జంతువులు ఉన్నాయో ఆవులు, ఇవన్నీ కూడా గేదెలు, తర్వాత వచ్చేటప్పటికల్లా ఎద్దులు ఏదైతే ఉన్నాయో ఆ జంతుజాలాన్ని మొత్తం కూడా పూజ చేయటం జరుగుతుంది. అంటే రైతు ఏదైతే వ్యవసాయాన్ని పండిస్తుంటారో ఆ రోజున ఇవన్నీ కూడా సహకరించేవి పక్షులు, జంతువులే. కొన్ని ఏదైనా సరే కొన్ని పంటలు కూడా ఉంటే రకరకాల క్రిమికీటకాలు వస్తుంటే కొన్ని పక్షులు చంపి తింటుండేవి. అంటే ఆ ధాన్యం అనేది మనకు చేరేటానికి అవి ఉపయోగపడుతున్నాయని అర్థం. అలాంటివన్నీ కూడా మానవుడు తోడ్పడ్డేమో కానీ ఇవి మటు కంటిన్యూగా తోడ్పడుతుంటాయి. అంటే ఎద్దులు, ఆవులు, పశువులు, పక్షాలు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, ఇంత స్వార్థ బుద్ధి అనేది తెలియదు కదా. మానవుడు అంటే స్వార్థ బుద్ధి గలవాడు కాబట్టి అంటే మానవుడికి ఆలోచన ఉండదు. మానవుడికి మేధాశక్తి ఇచ్చినా కూడా ఎవడు ప్లాట్ఫామ్ వస్తే వాడు దిగిపోతాడనే ఆలోచన రాదు. అంటే పునరపి జననం పునరపి మరణం ఉంటుందని తెలియదు వీళ్ళకి, సరిగ్గా గుర్తుండదు. అంటే అహంకారంతో గుర్తుపెట్టుకోకుండా మర్చిపోతుంటారు. అలాగా పశుపక్షాలని ఆ రోజున ప్రేమించటం, చక్కగా కాళ్ళు గడగటం, పూలదండలు వేయటం, ఎద్దుల పంద్యాలు చేయటం, ఎద్దుల్ని గౌరవించుకోవటం, ఆవుల్ని గౌరవించుకోవటం, ఆహారం అంటే పశుపక్షాదులు కూడా ఆహారం వేయటం ఆ రోజున కనుమ రోజున చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఉదయకాలంలో సాయంత్రకాలంలో చేసి కూడా మరి కొంతమంది ముక్కనుమ కూడా జరుపుకుంటారు. ఇవన్నీ కూడా అంటే ఎద్దులు ఇలాంటివన్నీ కూడా ఆరాధన చేయటం. అంటే ఏదైతే మన జీవితంలో తోడ్పాటు అనేవి జరుగుతున్నాయో వాటిని కూడా మనం గౌరవించుకుంటాం. అంటే ఒక రోజున భోగి రోజున పిల్లల్ని బాగుండాలి, పిల్లలకు ఆయుర ఆరోగ్యాలు ఉండాలి, మంచి చదువులు రావాలని భోగి రోజున మనం పండగ చేసుకుంటాం. సంక్రాంతి రోజున భగవంతుడి యొక్క ఆరాధన చేస్తారు, పితృదేవతల యొక్క అనుగ్రహము సాధిస్తాం. మరి వీళ్ళందరినీ సాధించినప్పుడు మరి పశుపక్షాదులు ఏమవుతున్నాయని కనుమ రోజున కూడా మనం ఆరాధన చేయటం అనేది జరుగుతుంటుంది. అంటే ఎక్కడికెక్కడికి డివైడ్ చేశారు. అంటే తల్లిదండ్రులను ప్రేమించండి, భగవంతుని ఆరాధన చేయండి, మన వంశాభివృద్ధి బాగుండాలి, మన చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి, పశుపక్షాదులు కూడా బాగుండాలని మకర సంక్రాంతి రోజున ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప పండుగే సంక్రాంతి అంటారు. ఈ కనుమ రోజు కూడా దేవతల యొక్క ఆరాధన అంటే కొన్ని ప్రాంతాల్లో ఎలా ఉంటుందంటే మకర సంక్రమణ పుణ్యకాలంలో అమలాపురం అటువైపు కూడా 12 జ్యోతిర్లింగాలు అంటే ఏకాదశ రుద్రులు ఉంటారు. అంటే ఏకాదశ రుద్రుల్ని కూడా పూజ చేస్తూ ఉంటారు. అంటే అమలాపురం, పుల్లెటుకూరు ఈ ప్రాంతాల్లో కొంత కోనసీమ ప్రాంతం అంటారు. వాటిలో శివుడి యొక్క ఆరాధన జరుగుతూ ఉంటుంది. అంటే ప్రభలు కడుతూ ఉంటారు. అక్కడ కట్టిన తర్వాత అక్కడ ఏకాదశ రుద్రులు అని మనకు చెప్పారు. సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానని. అంటే ఈ భగవంతుడు ఏదైతే రూపంలో ఉంటాడో ఆ రూపాన్ని మనం భక్తి శ్రద్ధలతో కొలిచి ఏకాదశ రుద్రుల్ని పూజ చేయటం అనేది కూడా జరుగుతుంటుంది ఈ మాసంలో సంక్రాంతి రోజున. అలానే కనుమ రోజున కూడా ముక్కోటి దేవతలందరూ కూడా ఆవులో ఉంటారని మనం గృహప్రవేశం చేసేటప్పుడు కూడా ఆవును ముందు దాటిస్తుంటాం. అంటే వీటన్నిటినీ కూడా మనం భక్తి శ్రద్ధలతో కొలవాలి అని. జీవితం అనేది ఏమీ లేదు, ఎప్పుడు భగవంతుడు తీసుకెళ్తే అప్పుడు వెళ్ళిపోతారు. ఇది ఒక పెద్ద డ్రామా, ఒక అనుభూతి. మనం ప్రధాన పాత్రధారులం భగవంతుడు నడిపించే దానిలో.
అక్కినే నాగేశ్వరరావు గారు చెప్తుంటారు, ఇదన్నీ ఇంకా సినిమా అంటే అబద్ధాలే కదా, ఏదో డ్రామా కదా, మన ప్రధాన పాత్రధారులు అన్నట్టుగా ఇదొక డ్రామా ప్రపంచంలో. అంటే ఇక్కడ ఈ పండగలు జరిపించుకోవటంలో చాలా విశిష్టత ఉంది. వాస్తవంగా అయితే పండగల్లో చాలా ప్రామాణిక విషయాలున్నాయి, జనరల్ విషయాలు కూడా ఉన్నాయి. జనరల్ విషయాలంటే ఒక్కొక్కరికి వ్యాపార సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి ప్రతి దానిలో కూడా. అయితే పండగ ప్రత్యేకత అంటే భగవంతుడి యొక్క ఆరాధన, మన తలస్నానం చేయటం, అలానే మకర సంక్రాంతి రోజు కూడా వాటిల్లో కూడా నువ్వుల పొడితోటి శరీరాన్ని మర్దన చేయటం, అలానే అభ్యంగన స్నానాలు చేయటం. కొంతమంది నూనె పెట్టుకోరు జీవితంలో, ఆ నూనె పెట్టుకొని వాళ్ళకి కనీసం ఆ రోజైనా కొన్ని ప్రత్యేకమైన పండగ రోజుల్లో అయినా నూనె పెట్టుకోండి అని చెప్పడానికి కూడా ఇది పాయింట్ ఇక్కడ. అంటే ప్రతి దానికి కూడా యథార్థం అనేది ఉంది ఒకటి. ప్రతి దానికి కూడా గొబ్బెమ్మలు పెడతారు. ఆవు పేడ అనేది చాలా శ్రేష్టమైంది. అంటే గోమూత్రం కానీ, ఆవు పేడ కానీ, ఆవు పాలు కానీ, ఆవు పెరుగు కానీ, ఆవు నెయ్యి కానీ, పంచగవ్య ప్రాసంని దేవాలయం ప్రతిష్ఠ చేసేటప్పుడు పంచగవ్య ప్రాసం చేసి పూజ చేసి ఆ తీర్థాన్ని భక్తులందరికీ అందిస్తారు. అంటే శరీరంలో రుగ్మతలు పోతాయని శాస్త్రంలో చెప్పబడింది. ఆయుర్వేద ఔషధంలో కూడా గోమూత్రం వాడతారు. అలానే ఇంటి దగ్గర గొబ్బెమ్మలు కూడా ఈ నెల రోజుల పాటు ముగ్గేయటం వల్ల భూతదయ కలిగి ఉండాలని బియ్య పిండితో ముగ్గేయటం వల్ల పశుపక్షాదులు వచ్చి వాళ్ళకి ఆహారం అవుతుంది ముగ్గు. గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మలు పెట్టడానికి కారణం ఏంటంటే ఏదైనా సరే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ పోవటానికి మన ఇంటి ముందు కానీ అంటే చెడు వాసనలు పోవటానికి కూడా గొబ్బెమ్మలు పెడతారు. ఆ గొబ్బెమ్మ ఆకారం కూడా భగవంతుడి యొక్క స్వరూపంగానే భావిస్తాం మనం. ఒక శివలింగ ఆకారంలో పెడతారు నిజంగా అయితే. అది శివలింగానికి ప్రతీక అని మనం చెప్పుకుంటాం. ఆ శివలింగానికి ఏమిటి? నంది వాహనం. అక్కడ ఆవు ప్రతీకగా మనకి చెప్పబడింది కాబట్టి ఆవు పేడ అనేది ఆ రూపంలో పెడతారు. అందువల్ల ప్రతిదానికి కూడా మహర్షులు అన్నీ కూడా ఒక లెక్కలు వేసుకొని చెప్పిన వ్యక్తులే. అందువల్ల ప్రతిదానికి కూడా కనుమ రోజున భూతదయ ఉండాలి, జంతువుల యొక్క దయ అనేది ఉండాలి. ఆ దయ మీదే మనం వ్యవసాయం చేస్తున్నాం. ఆ వ్యవసాయం చేసి మనం తింటుంటేనే సిటీలో టచ్ చేసుకొని తిరుగుతున్నారు హ్యాపీగా. ధనం తినలేంగా, ధనం మూలం మిదం జగత్తే, ధనం అవసరమే. కానీ ఎంతవరకు ధనం? వేట సినిమాలో చిరంజీవి ఒక అతనికి డబ్బులు తినిపిస్తుంటాడు. అలాగా ధనం మూలం మిదం జగతే. కానీ వ్యవసాయం అనేది తిండి తినాలి కాబట్టి తిండి పంట పండించేది ఏమిటంటే పశుపక్షాదులు, ఆవులు. ఎప్పటికైనా సరే మోడర్న్గా ఎంత పెరిగినా ట్రాక్టర్లు వచ్చినా ఏమొచ్చినా ఆవులు అవసరమే, జంతువులు అవసరమే, పశుపక్షాదులు అవసరమే, అన్నీ కూడా అవసరమే అక్కడ. అందువల్ల కనుమ రోజున ప్రత్యేకంగా భూతదయ ఉండాలని అలంకరణ, ఎద్దుల పంద్యాలు, వాటిని కడగటం, పరిశుభ్రంగా కడగటం, ఏదైతే వాళ్ళ జంతువులకు కూడా రకరకాల శరీర రుగ్మతలు ఉండటానికి అలా శుభ్రంగా కడగటం, ఇవన్నీ కూడా చేయటానికి కనుమ అనేది ప్రత్యేకమైన రోజుగా మనం చెప్పుకుంటామమ్మా. నమస్తే గురుగారు. నమస్కారం అండి.